అందరికీ నమస్కారం అండి. మా ఇంటి వంట నుంచి మీ అందరికీ ప్రేమతో స్వాగతం. ఈరోజు మనం నోరూరించే చికెన్ లెగ్ పీస్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో హోటల్ కంటే రుచిగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ లెగ్ పీస్ని సపరేట్ చేసి మనం చికెన్ షాప్ వాడికి చెప్పాలండి. చెప్తే ఈ విధంగా ఘాట్లు పెట్టి ఇస్తాడనమాట. ముందుగా ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క కొత్త వంటకం మీకు వెంటనే చేరుతుంది. ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ లెగ్ పీస్ని బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా చేసే సీక్రెట్స్ మీకు నేను చెప్తాను. ఇంకెందుకండి ఆలస్యం, మనం వంట స్టార్ట్ చేద్దాం. లెగ్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్, పెరుగు, తర్వాత లాస్ట్లో చిన్న నిమ్మరసం వేసి ఇవన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టాలంటే బయటన ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. 1 అవర్ అయితే అప్పుడు మనం ఈ మసాలా ముద్ద అంతా చికెన్ లెగ్ పీస్కి పడుతుంది. సో నేనైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నేనైతే 30 మినిట్స్ పెట్టానండి. మీరు అలా కాకుండా మీకు టైం ఉంటే మాత్రం ఎక్కువసేపు పెట్టండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. నేనైతే అన్నీ మీడియంలోనే వేయిస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ లెగ్ పీసెస్ అనేవి అందులో వేయండి. నెమ్మదిగా వేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మన మీదకు వస్తుంది. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ లెగ్ పీసెస్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ ప్రాసెస్ అంతా మీడియం మంట మీదే చేయాలి. మీకు బయట కొనే వాటిలో కావాలంటే కంపల్సరీగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ని స్కిప్ చేస్తున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. ఎందుకంటే ఫుడ్ కలర్ వేస్తే చిన్నపిల్లలు తింటారు ఇంట్లో. సో నేనైతే అందుకని ఫుడ్ కలర్ స్కిప్ చేస్తున్నాను. ఇంకా మీకు ఈ లెగ్ పీసెస్ అనేవి జ్యూసీగా రావాలంటే ఇందులో కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసి కలిపితే మాత్రం ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేవు, సో అందుకని నేను యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మధ్యలో ఆ లెగ్ పీస్ని అటు ఇటు టర్న్ చేసుకోవాలి స్లోగా. చెప్తున్నాను అది కదండి, మీడియం ఫ్లేమ్లో చేస్తే మాత్రం లెగ్ పీస్లు బయట కొనే వాటికి లాగే సేమ్ వస్తాయి, జ్యూసీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. స్లోగా టర్న్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా వేస్తున్నాం కదండి, మంట ఎక్కువగా పెట్టకండి. మీడియం మంట మీదే బయట నుంచి రంగు వచ్చి లోపల చికెన్ బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, 4 లెగ్ పీసెస్ అనమాట మొత్తం నేను తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను 2 కుక్ అయిపోయాయి. అవి కూడా మీకు చూపిస్తాను. రిమైనింగ్ 2 నేను వేస్తున్నాను. ఆయిల్ సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వేసాను. అంతేనండి, మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ అనేది ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసాం కదండి. ఇలాంటి వీడియోలు కనుక మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ యూట్యూబ్లో నేను రాణించగలను. సబ్స్క్రైబ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా ఏమైనా గ్రామీణ వంటలు కావాలంటే కామెంట్ చేయండి.